Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ మన ఈనాడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న అనంతపురం జిల్లాలో ప్రసంగించినటువంటి దాని మీదట బ్యానర్ హెడ్డింగ్ పెట్టారు. గొడ్డలిపోటును గొండెపోటుగా మార్చిందెవరు అని చెప్పని. చూశారు మొన్ననే మనం సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు, దాని బ్యానర్ హెడ్డింగ్. నెక్స్ట్ ఇవాళ చంద్రబాబు గారు కూడా నిజంగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు. ఆ తెలుగుదేశం పార్టీ కూడా దరిదాపుగా 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇంతటి దీనమైనటువంటి హేయమైనటువంటి రాజకీయ పరిస్థితికి ఎందుకు దిగజారింది అనేటువంటిది ఈరోజు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ రోజున చంద్రబాబు గారి యొక్క మేనిఫెస్టో రేపు పొద్దున్న వివేకానందరెడ్డి గారి యొక్క హత్య, లేకపోతే గొడ్డలి పోటు, ఇటువంటి వాటి మీద తప్ప ప్రజల కోసం ఆయన ఏం చేశారు, ప్రజలకి ఆయన ఇంతకుముందు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏమైంది, ఇప్పుడు కొత్తగా సూపర్ 6 అన్నటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా బహుశా ఆయన మర్చిపోయినట్టుగానే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన బాబాయి హత్యను కప్పిపుచ్చడానికి సాక్షి పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు. తర్వాత గొడ్డలి పోటు అన్నారు. ఆ గొడ్డలి ఎవరు ఇచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు అని చెప్పనన్నారు. నాకు బాగా గుర్తు, సబ్జెక్టు కరెక్షన్, చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య జరిగిన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఎంతసేపటికి కూడా తన మీద, లోకేష్ గారి మీద, వాళ్ళ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పుకుంటా ఈ యొక్క హత్య గురించి ఆయన ఇది ఒక సెన్సేషనల్, ఒక వైట్ కాలర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఒకప్పటి ముఖ్యమంత్రి గారి యొక్క సోదరుడు, ప్రతిపక్ష నాయకుడి గారి యొక్క చిన్నాన్న, ఇటువంటి విషయంలో కూడా ఆ రోజున చాలా క్యాజువల్గా ఆయన మాట్లాడినట్టుగా కనిపించింది. జనరల్గా ఎప్పుడు వచ్చింది మీకు ఈ న్యూస్ అని చెప్పని విలేకరులు అడుగుతూ ఉంటే ఆయనే చెప్పుకుంటూ పోతూ ఉన్నారు, నాకు ఇప్పుడే వచ్చింది, బ్రీఫ్ చేశారు అని చెప్పనని. అంటే ఆయన ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఈ కేసుకి ఇచ్చారు అనేటువంటిదే కాకుండా ఆయనే చెప్పారు, అన్ని ఛానల్స్లోనూ 9 గంటల వరకు కూడా గుండెపోటు అని వచ్చింది అనేటువంటిది కూడా సబ్జెక్టు కరెక్షన్ ఆయనే మాట్లాడినట్టుగా నేను చూశాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క కేసు విషయంలో ఆయన చెప్పినటువంటి వాటివన్నింటిని కనుక ఆ రోజున చూస్తే ఇది అటు ఇటుగా కుటుంబానికి సంబంధించింది, ఆ కుటుంబంలోనే హత్య జరిగింది అని చెప్పనేటువంటి మాటలే చెప్పారు. ఇంకొకటి కూడా ఏంటంటే 6:40 గంటలకి అవినాష్ గారికి, సబ్జెక్టు కరెక్షన్ అవినాష్ రెడ్డి గారికి తెలిసిందని, 7:30కి పోలీసులు వెళ్ళారని, అక్కడ ఉన్నటువంటి సిఐ కూడా సరిగ్గా తన యొక్క విద్యుత్ ధర్మాన్ని చేయలేదు అని చెప్పనని ఆయనే మాట్లాడటం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ ఉత్తరం గురించి కూడా మాట్లాడితే ఈ లెటర్ గురించి కూడా ఎందుకు ఇచ్చారు సాయంకాలం అనుకుంటా కూడా మాట్లాడారు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆ యొక్క వివేకానంద రెడ్డి గారి యొక్క సెక్రటరీ ఎవరైతే కృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయనే వాళ్ళ యొక్క కుటుంబం ఎవరికి, సునీత రెడ్డి గారి, లేకపోతే వివేకానంద రెడ్డి గారి యొక్క భార్య గారికి, లేకపోతే వారి అల్లుడు గారికి ఫోన్ చేశారు అని చెప్పిన నాకు తెలిసింది అన్నట్టుగా కూడా చంద్రబాబు గారు చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాతన ఇవాళ రోజున చంద్రబాబు గారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజున సరైనటువంటి పోలీసు యొక్క విచారణకు చేసి గబుక్కన తొందరగా ఆ యొక్క ఇదిని చేయాల్సినటువంటి ఆయన చేయలేకపోయారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటిది, ఆయన ఒక సిట్ వేశారు. ఆ సిట్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇవ్వాలి అని చెప్పని అడిగారు. సిబిఐకి ఎందుకు ఇవ్వాలి, పోలీసు వ్యవస్థ ఒక్కటే ఉంటుంది, ఆ పోలీసు వ్యవస్థ విచారణ చేసేది ఒక్కటే అనుకుంటే కూడా ఆయన స్పీచ్లు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన సిబిఐ రాకూడదు అని చెప్పనని, తర్వాత ఇవాళ ఆయన కేసులకు వచ్చేసరికల్లా సిబిఐ ఎంక్వైరీ కావాలనేటువంటిది కూడా జరిగింది. అయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీని అడగటంలో నిజం ఉంది. ఎందుకంటే ఆయన ఆ రోజున సిబిఐని అడిగి నాకు ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల మీద విచారణ వద్దు, వాళ్ళ ద్వారా విచారణ వద్దు అని చెప్పారు. కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాన్ని వ్యతిరేకించారు. తర్వాతన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆ పోలీసుల చేత తొందరగా సిట్ వేశారు కదా, విచారణ జరిపిద్దాము అంటే లేదు సిబిఐ కావాలి అని చెప్పనని ఆ రోజున సునీతారెడ్డి గారు అడిగితే దానికి చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడాను అటు ఇటుగా సపోర్ట్ చేశారు. మరి ఎందుకు చేశారు అది మరలా చెప్పరు. అంటే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత దిగజారాయనటానికి ఈ యొక్క కేసును పట్టుకుని చేయటం. దెర్ ఇస్ నో డౌట్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేటువంటిది జరగటము అనేటువంటిది మనందరం కూడా ఖండిస్తాం. ఆ యొక్క హత్య ఎవరు చేశారు అనేటువంటిది విచారణలో తేలాలి. అయితే ఇప్పటికే కొంతమంది బయటకు వచ్చారు, వారు టీవీ ఛానల్స్లో కూర్చుని ఏ రకంగా వారు చేసింది కూడా చెప్పేయటం కూడా మనం చూసాం. ఇప్పుడు ఇవాళ రోజున ఆయన చెల్లెలు సునీత గారు క్వశ్చన్ చేస్తుంది అంటున్నారు.
ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేస్తుందా? ఈ గొడ్డలు ఇచ్చింది ఎవరని చెల్లెలు సునీత ప్రశ్నిస్తున్నారు. ఎవరిని ప్రశ్నించాలి? ఆమె చంద్రబాబు గారిని ప్రశ్నించాలి. ఎందుకంటే ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఎవరు తెచ్చిచ్చారు ఏంటి విచారణ చేయాల్సినటువంటి రోజున ఆయన ఏమి చేయలే, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బాబాయ్ హత్యపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబు గారు అన్న తర్వాత నిజంగా భారతదేశ రాజ్యాంగంలో ఈ రకంగా జరిగినటువంటి వాటి క్రైమ్ జరిగితే దాన్ని చర్చల్లో పెట్టుకుని రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చర్చలు చేసేసుకుంటే అయిపోతుంది అనేటువంటి ఒక నిజంగా ఇది నవ్వాలో అర్థం కావట్లేదు. ఈ రకమైనటువంటి చర్చలతోటి దీని యొక్క ఎండింగ్ వస్తుందో లేదో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. మరి చంద్రబాబు గారు బహుశా ఏమి ఇదిలో వెళ్ళిపోతున్నారో మనకేం తెలియట్లేదు. అయితే దీంతో పాటు ఆయన నిన్న మాట్లాడినటువంటి దాంట్లో ఇంకొక ఆశ్చర్యకరం ఏంటంటే వాస్తవానికి చెత్త పన్ను వేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం, నాసిరకం మద్యం, నిరుద్యోగాన్ని పెంచడం, అన్నా క్యాంటీన్లు కూల్చేయడం, సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించడం, జగన్ మార్కు, బాబాయి హత్య, సొంత చెల్లెలు షర్మిల పుట్టుకపైన మాట్లాడటము అనేటువంటిది ఆయన చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం. దుష్ప్రచారం చేయడం అనేటువంటిది. ఎందుకంటే మద్యం అనేటువంటిది ఈ యొక్క నిషేధం చేసింది తెలుగుదేశం పార్టీ 1994లో. ఇదే ఈనాడు పేపర్ వారిని సపోర్ట్ చేసింది. మన ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకుని వచ్చారు, కానీ ఆ తర్వాత చంద్రబాబు గారు దాన్ని తీసేశారు. కానీ వారు మాత్రం ఇప్పుడు మద్యం గురించి లేదా నిషేధం గురించి లేకపోతే నాసిరకం మద్యం గురించి మాట్లాడుతున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా అప్పులు పాలు చేసేసి ఆ గ్రిడ్కి ఎప్పుడైతే ఈయన ఇవ్వలేదో కేంద్ర ప్రభుత్వం ఆ బాకీలు తీర్చకపోయేటట్టయితే సరఫరా చేయడం కష్టం అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఇది ఒక్కటి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. తను దిగిపోయేటప్పటికీ విద్యుత్ బిల్లులు అటు ఇటుగా సబ్జెక్టు కరెక్షన్ 60,000 కోట్ల రూపాయలు ఉన్నాయా లేదా, లేదు అప్పులు ఉన్నాయా లేదా అని చెప్పనని ఆయన దానికి సమాధానం చెప్పటం లేదు. తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. ఆయన దిగిపోయేటప్పటికి అంటే మనకి 2014లో విభజన జరిగిన తర్వాత ఆయన దిగిపోయేటప్పటికి అటు ఇటుగా 2 లక్షల జాబులు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు ఉంటే ఆయన కేవలం 34,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. అది ఎందుకు చేశారు అనేటువంటిది మనకు తెలియదు. అయితే అమ్మని గెంటేయటం, జగన్ మార్కు విధ్వంసం మాత్రమే జగన్ మార్కు అని చంద్రబాబు గారు అంటం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కుటుంబానికి వాళ్ళ యొక్క అమ్మగారితోటి వాళ్ళ చెల్లెలు గారు లేకపోతే ఇవన్నీ ఈ రాష్ట్ర ఎజెండానా, లేకపోతే ఈ రాష్ట్రానికి ఈ యొక్క కేసులకి లేకపోతే వీటికి ఏంటి సంబంధం అనేది అర్థం కావట్లా. ఎందుకంటే కొంతమందికి పర్సనల్ వ్యూస్ ఉంటాయి, పర్సనల్ వాళ్ళ యొక్క ఇవి ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా వాళ్ళ హెరిటేజ్ కంపెనీ, అక్కడ ఉండేటువంటి గొడవలు, లేకపోతే చంద్రబాబు గారు హరికృష్ణ గారు వాళ్ళతో అప్పుడు ఆయనకు వచ్చిన విభేదాలు, ఎన్టీ రామారావు గారితో వచ్చిన విభేదాలు, లేకపోతే ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. వీళ్ళకి కావాల్సింది మీరు మేనిఫెస్టోలో ఏమి ఇచ్చారు, ఏం చేశారు, ఎందుకు చేయలేదు అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు చెప్తున్నారు ఆయన ఆంక్షలు లేకుండా సంక్షేమం ఇస్తాను అని. నిన్నటిదాకా అప్పులు పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది, అప్పులు చేస్తున్నాడు, ఈ సంక్షేమ పథకాలకు ఎందుకు ఇస్తున్నారు అని మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆంక్షలు లేకుండా సంక్షేమాలు ఇచ్చేస్తారట. జగన్ ఒక చేత్తో 10 ఇచ్చి మరో చేత్తో 100 దోచేస్తున్నారు అని చెప్పంటున్నారు. అసలు ఎవరి దగ్గరైనా మన దగ్గర ఓ 10 రూపాయలు ఉంటే 100 రూపాయలు దోచడం ఎట్లా కుదురుతుందండి? అది ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇట్లాంటి వాటిల్లో ఆ జిఎస్టీలు ఎగ్గొట్టటాలు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీలు తీసేసుకుని ఫేక్ ఇన్వాయిస్లు పెట్టటాలు, ఇవన్నీ సాధ్యమేనా? అందరికీ కాదు కదా. అటువంటి పరిస్థితుల్లో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకోవటం జరుగుతుందని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. ఇంకొకటి పింఛన్, అసలు పింఛన్ పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు. 200 రూపాయలు ఉన్న పింఛన్ను 2,000 చేసింది కూడా తేదేపాని అంటున్నారు. పింఛన్ తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని మనందరికీ తెలిసి 200 రూపాయలు చేసినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 2,000 చేస్తానని అన్నారో 4-5 నెలల ముందు 2,000 చేసిన మాట మనకందరికీ తెలుసు. కానీ పింఛన్లు అనేటువంటిది ఆ రోజుల్లో ఆ ఆర్డీఓ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్ల దగ్గర పడిగాపులు కాసి ఆ అవ్వాతాతలు కొంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటిది. అట్లా వాళ్ళు ప్రాణాలు కోల్పోవటం, పింఛన్ ఏ రకంగా జరుగుతుంది అనేది కొన్ని సినిమాల్లో కూడా చూపించినటువంటిది కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పింఛన్ గురించి అవ్వాతాతల్లో మోసం, లేకపోతే 5 ఏళ్ల తర్వాత 3,000 ఇచ్చాడు, నేను అప్పుడే 3,000 ఇచ్చాను అనేటువంటిది ప్రజలు నమ్ముతారా? మరి మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ప్రజలు అడగరా అని చెప్పనేటువంటిది కూడా చంద్రబాబు గారు పట్టించుకోకుండా మాట్లాడటం అనేటువంటిదే మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మళ్ళీ వాలంటీర్లకు భరోసా ఇచ్చేస్తారట. ఆశ్చర్యకరం. నిన్నటిదాకా వాలంటీర్లు అంటే మగవాళ్ళు ఇంట్లో లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారని చెప్పనని వాలంటీర్లని చాలా హేయమైనటువంటి, నీచమైనటువంటి, పరుషమైనటువంటి ఆరోపణలు చేసినట్టు ఇవాళ వచ్చేసరికి వాలంటీర్లకు భరోసా ఇస్తారట. ఇంకా నిజంగా చెప్పాలంటే నీతులు, రోత నీతులు ఈ రకంగా మాట్లాడటం
అవసరమా అనే పని నాకు అనిపిస్తూ ఉంది. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని, కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఇక్కడ ఇంకొక ఆశ్చర్యం చూడండి. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం, కానీ మీరు వైకాపా దొంగలకు పనిచేయొద్దు, మీలోనూ మంచివారు చదువుకున్నవారు ఉన్నారు, మరి మీరు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని. ఇదే బాధ్యత నేను తీసుకుంటానని, ఇంటికి ఒక ఉద్యోగం అని, బాబు వస్తే జాబ్ వస్తుందని తీసుకుని మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఒక శ్వేతపత్రమో ఇప్పటికైనా మీ వైపు నుంచి కనుక ఇస్తే అప్పుడు వాలంటీర్లు నమ్ముతారు. వాలంటీర్లు నిన్నటి వరకు తిట్టి, నిన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదని, ఈరోజు కూడా పచ్చపత్రికల్లో వాలంటీర్ల వ్యవస్థ మీద రాసుకుంటా, ఎవరైనా ఒక వాలంటీర్ ఏదైనా చిన్న చెడు పని చేస్తే అది వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి కూడా మీరు అపాదించి ఈ రోజున ఇది రకంగా మాట్లాడటం అనేది మీకొక్కరికే సాధ్యం చంద్రబాబు గారు. ఇంకొకటి, ఇవాళ రోజున ఆయన చెప్పినటువంటిది చాలా మనకందరికీ కూడా నవ్వొస్తుంది. అసలు ఇట్లా కూడా మాట్లాడచ్చా అని. 4 లక్షల చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, యువతను ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీతో అనుసంధానం చేస్తాం, ఇంటి నుంచి పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తాం, మండలాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడి నుంచి పనిచేసుకునేలా ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి అందిస్తాం అని చెప్పనని చెప్తున్నారు చంద్రబాబు గారు. లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో 2014, 18, 19లో ఉన్నటువంటి మేనిఫెస్టోలో కూడా ఆయన నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుందని కూడా చెప్పారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అవేమీ ఆయన చేయలేదు. ఇంకొకటి కూడా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు నిజంగా సాధ్యమేనా అండి? అసలు కుదురుతుందా? అసలు 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయా? పోనీ ప్రైవేటు ఉద్యోగాల అని చెప్పనంటే అది కూడా చెప్పకుండా మరి ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఆయన ఆ రకంగా ఇచ్చటం మనం చూసామా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి చూసారా? ఇంకొకటి కూడా, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు వద్దు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయన మనసులో మాటలో సోమరిపోతులుగా అవుతారు, వారికి భయం ఉండాలి అని చెప్పనని అసలు ఈ అవుట్సోర్సింగు, ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో వరల్డ్ బ్యాంక్ జీతగాడు అని చెప్పని అనిపించుకుని ఆ కమ్యూనిస్టులు అన్న తర్వాత అసలు ఈ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలకి వ్యతిరేకంగా ఈ అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కదా. కానీ ఇవాళ ఈయన ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మనం ఏం చేయలేం, ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ఆయన మాట్లాడేస్తారు, ఆయన ఇష్టం. ఆయన మాట్లాడినటువంటిది మన పత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లు వస్తాయి. కానీ ఒక్కటి మాత్రమే మనం గుర్తుంచుకోవాలి, ఆయన ఇంతకుముందు కూడా ఈ దీపం పథకం కూడా నాకు బాగా గుర్తు, 2004 ఎన్నికల్లో కూడా ఇవే మాట్లాడారు, ఇవే చేసుకుంటూ వచ్చారు, కానీ ఎప్పుడు చేయలేదు. ఇంతకుముందు దాంట్లో కూడా దీపం ఉంది, తర్వాతనేమన్నా ఈ నిరుద్యోగ భృతి ఉంది, ఉద్యోగాల కల్పన ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. రైతు రుణమాఫీ ఉంది, డ్వాక్రా మహిళల గురించి వారికి ఉన్నటువంటి ఇది తీసేస్తామని ఉంది, ఇవేమీ చేయలేదు. ఇప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, ఈ మాటలు చెప్పటం అనేటువంటిది చంద్రబాబు గారికి దొరికినంత లేదా చేతనైనంత బహుశా ఇంకెవరికి కూడా చేత కాదేమో అనిపిస్తుంది. చివరిగా కియాను చూస్తుంటే గర్వంగా ఉంది అని చెప్తూ కియా మోటార్స్ను పెనుకొండకు తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది, నీరు లేకపోతే పరిశ్రమ నడపడం కష్టం కదా అని కియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఛాలెంజ్గా తీసుకుని 18 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను పూర్తి చేశాము. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, చంద్రబాబు గారు 14 సంవత్సరాల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను కూడా పూర్తి చేయలేదట. కియా వస్తుంది అని చెప్పనంటే 18 నెలల్లో కష్టపడి పూర్తి చేశాట. ఎందుకు చేశాడో తెలిసినా అది కూడా ఆయనే చెప్పేస్తారు. ఇప్పుడు పెనుకొండలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మందికి ఉపాధి దొరికింది. అసలైనటువంటి విషయం, గతంలో 2 లక్షలు కూడా చేయని భూములు ఇప్పుడు 2 కోట్లు పలుకుతున్నాయి. తెదేపా అధికారంలో ఉంటే ఆ భూములు ఎకరా 5 కోట్లకు చేరుకునేవి అని చెప్పనని మీరు ఒక్కసారి ఆలోచించండి. అది 5 కోట్లు అవుతుందో, 2 కోట్లు అవుతుందో, 10 కోట్లు అవుతుందో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆ యొక్క సంపద అందుతుందా? సంపద ఎవరికి అందుతుంది? కియా మోటార్స్ వస్తుంది అని చెప్పని తెలియంగానే ముందుగానే అక్కడ కొన్నటువంటి గుత్తేదారులకి దొరుకుతుంది తప్ప మిగతా సామాన్య ప్రజలకి దొరికేటువంటి అవకాశం ఉందా అని చెబుతూ ఇప్పటికైనా సరే చంద్రబాబు గారు ఆయన ఇచ్చేటువంటి మాటల్ని ఎంత మటుకు నమ్మాలి, అసలు నిజంగా ఇవన్నీ సాధ్యాలేనా? అసలు కియా అనేటువంటిది మన నరేంద్ర మోడీ గారు ఉత్తర కొరియా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి వచ్చింది అనేటువంటిది నిజమా కాదా అనేటువంటిది కూడా మన అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని తెలియజేస్తా. ఇప్పటికైనా కూడా ఈ బ్యానర్ హెడ్డింగ్లు మారతాయో లేదో చూడాలి, లేదా రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ యొక్క ఎజెండా ఈ యొక్క గొడ్డలి లేకపోతే సునీత గారు స్టార్ క్యాంపెయినర్ ఇట్లా ఉంటుందేమో అని ప్రజలు అనుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.